నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టిప్స్. సో బై ఇవాళ వీడియో వచ్చేసరికి కదా టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. సో బై ఫస్ట్ మీరు చూసుకుంటే ఒప్పో నుంచి అన్నమాట అది కూడా ఫ్లిప్కార్ట్ లిస్టింగ్ అయిపోయింది. సో ఒప్పో రేనో 7 సిరీస్ 5G 4th ఫిబ్రవరి అయితే లాంచ్ అయితే అప్డేట్ ఇచ్చేసారు. 4th ఫిబ్రవరి అంటే ఎన్ని రోజులు లేదు, 11-12 రోజులే ఉంది. సో ఇది ఒక అప్డేట్ వచ్చింది అండ్ లిస్టింగ్స్ కూడా అయిపోయినాయి, బాగానే ఉంది. ఫ్లాగ్షిప్ పోర్ట్రేట్ కెమెరా సిస్టమ్ అయితే బాగా మెన్షన్ చేసారు అండ్ సోనీ ఐఎంఎక్స్ సెన్సర్స్ యూజ్ చేస్తారు అన్నమాట ఇలా. సో ప్రస్తుతంగా ఇవే హైలైట్స్ ఉన్నాయి గైస్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అమెజాన్ నుంచి అన్నమాట. సో అమెజాన్లో రెడ్మీ నోట్ 11S లిస్టింగ్ అయిపోయింది. ఇది 9th ఫిబ్రవరిన లాంచ్ అయిపోతుంది. సో లాంచింగ్ 9th 2022 అనేసి అయితే మెన్షన్ చేసారు. సో ఇక్కడ ఏమో హైలైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్టే ట్యూన్ ఫర్ మోర్ అనేసి. సో రోజుకొకటో 2 రోజులకు ఒకసారో వీళ్ళు లీక్ చేస్తారన్నమాట. సో తర్వాత ఇంకో న్యూస్ చూసుకుంటే ఇంటెల్ నుంచి అన్నమాట. సో ఇంటెల్కి సంబంధించిన ఆర్కిటెక్చర్ మొబైల్ చిప్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ ఒక చార్ట్లు లీక్ అయినాయి. సో ఇక్కడ చూసుకుంటే 16GB కెపాసిటీ, 12GB కెపాసిటీ, 8GB అండ్ 4GB అనమాట. ఏందని ఇవి స్క్యూస్ ఏంటంటే ఇవి చిప్స్ అనుకోవచ్చు మీరు, గ్రాఫిక్ కార్డ్వి చిప్స్ ఉంటాయి కదా. సో అవిటివి వేరియంట్స్ పెట్టారన్నమాట. 16, 12, 8 అండ్ 4GB వేరియంట్స్ గ్రాఫిక్ కార్డ్ చిప్స్ అనమాట. సో మ్యాక్సిమం ఇవి ఏమంటారు ల్యాప్టాప్స్కి యూజ్ చేస్తుండొచ్చు, ఎందుకంటే మొబైల్స్ అని ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి. సో మనకి ఎప్పుడు వస్తుందో డౌట్ అయ్యాయి. డెస్క్టాప్ వాళ్ళకైతే ఇంకా బాధలు ఉండాల్సింది. తర్వాత ఇంకా చూసుకుంటే గ్రాఫిక్ కార్డుల గురించి అన్నమాట. సో ఎన్విడియా జీఫోర్స్ 3050 అయితే పెరులో లిస్టింగ్ అయిపోయింది. సో ఇంపాక్చర్ అనేసి ఇదేంటంటే యాక్చువల్లీ ఇది కాంబో అనమాట. సో దీంతో పాటు మీకు ర్యామ్ కూడా ఫ్రీ ఇస్తారు, ఇక్కడ మెన్షన్ చేసారు. ఇక్కడ చూసుకోవచ్చు 3050 MSRP అని ప్యాలెట్ వాళ్ళది, డ్యూయల్ RTX. సో డ్యూయల్ ఫ్యాన్ వేరియంట్ అన్నమాట. అండ్ అదే ఇక్కడ చూసుకుంటే MSIది కూడా లిస్టింగ్ అయిపోయింది $700 అనమాట. సో ముందే లిస్టింగ్స్ అయితే అయిపోతున్నాయి అఫీషియల్గా రిలీజ్ డేట్ కంటే కూడా. సో చూద్దాం. అట్ ప్రెసెంట్ అయితే కాంబోలో చూసుకుంటే DDR4 8GB వేరియంట్ ఉంది, 32 MHz ర్యామ్ ఫ్రీక్వెన్సీ తన. మనకి ఎప్పుడు వస్తుంది అయితే తెలియదు, ఇండియాలో అప్పుడు వచ్చినప్పుడు అయితే కంపల్సరీ అప్డేట్ చేస్తుంది. ఇంకోసం అయితే కంపల్సరీ ఛానల్ అయితే ఫాలో కండి. తర్వాత ఇంకో న్యూస్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి అన్నమాట. సో సామ్సంగ్ వాళ్ళది ఎక్స్క్లిప్ 920 గురించి మనం రీసెంట్గా అప్డేట్ చేశాను నేను. అది AMD వాళ్ళ RDNA టెక్నాలజీతో తయారు చేసారు సామ్సంగ్ వాళ్ళ గ్రాఫిక్స్ అనేసి. సో ఇక్కడ ఒక బెంచ్ మార్క్స్ వచ్చినాయి. సో ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ వాళ్ళది 8th Gen 1 Adreno 730 కానీ 25% ఇంప్రూవ్మెంట్ ఉందనేసి అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకో 25%. అండ్ ఇక్కడ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. ఇక్కడ బాగా అనిపించింది నాకు, అండ్ పర్ఫార్మెన్స్ అవంతా కూడా మంచిగా ఉంది. సో మీరేమనుకుంటారు, వెయిట్ చేస్తారనేసి ఈ ప్రాసెసర్ గురించి అయితే, సారీ గ్రాఫిక్ CPU గురించి వెయిట్ చేస్తారని కింద కామెంట్ చేయండి ఏమనుకుంటారు. అండ్ ఇదైతే మ్యాక్సిమం ప్రెసెంట్ అయితే సామ్సంగ్ వాళ్ళ ఎగ్జినోస్ చిప్స్ కాబట్టి ఫ్లాగ్షిప్ ఫోన్స్కి అయితే వస్తుంది. మేబీ నెక్స్ట్ ఇయర్ వెయిట్ చేయాలా, మిడ్ రేంజ్ బడ్జెట్ లోపల రానికి. సో ఇవాళ ఉన్న టెక్ న్యూస్. అండ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే గైస్, వీడియో ఇట్లా యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపించింది అంటే వీడియో లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఒక రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. నేను డైలీ వీడియో సపోర్ట్ చేస్తూనే ఉంటాను అండ్ ఒక సపోర్ట్ చేసినట్టు కూడా అవుతుంది. అండ్ ఇక్కడ చూసినందుకు థ్యాంక్స్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.